ఈ సింహరాశి జాతకులకు కోపం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందే చెప్పినట్టు మేషరాశి జాతకులు, సింహరాశి జాతకులు, ధనుస్సు రాశి జాతకులు కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కోపం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా సింహరాశి జాతకులకు ఇప్పుడు చెప్పబోయేది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము. అనవసరమైన విషయాలపైన ధ్యాస ఉంచకండి. గతంలో ఏవైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ వాటిని రిపీట్ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీకే తలభారం అవుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సూచన వర్తిస్తుంది. అప్పుల జోలికి వెళ్ళకండి. సాధ్యమైనంతగా అనుభవజ్ఞుల సలహా తీసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు నూతన ప్రయత్నాలకై మీ ఎఫర్ట్స్ని పెట్టండి. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఒక ఉన్నతమైన గోల్ని ముందు పెట్టుకొని అడుగులు వేయండి. చక్కగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఒక పెద్ద గోల్ని రీచ్ అయ్యే దిశగా అడుగులు వేయండి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండకండి. పైగా శని ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు అలాగే ఉద్యోగంలో ఉన్నవారి అనుకోండి, వ్యాపారంలో ఉన్నవారి అనుకోండి, తాము అనుకున్న విధంగా ఇంప్లిమెంట్ చేయలేరు. అవి శని పరీక్షలకు గురవుతారు సహజంగా వీరు. కాబట్టి పదే పదే చెప్తున్నాను, ఇప్పటి విద్యార్థులకే భవిష్యత్ అనేది ఎంతో ఉంది, ఎంతో సాధించాలి వారు. కాబట్టి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు పెద్ద గోల్స్ని పెట్టుకొని చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి, అడుగులు ముందుకు వేయండి. ఆర్థిక పరంగా చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అప్పుల జోలికి వెళ్ళకండి. మొత్తంగా చూసుకుంటే ఈ సింహరాశి జాతకులకు కొంచెం ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారు ఈ వారము ప్రతినిత్యము ఆదిత్య హృదయ పారాయణ చేయటము, అలాగే యోగ్యత గలవారు ప్రతినిత్యము సంధ్యావందనాన్ని ఆచరించటము అనేది సూచించటమైనది.